మామూలుగా ఎన్నికలు వస్తున్నాయంటే నాయకులు ఒక మేనిఫెస్టోను తయారు చేసి తమను గెలిపిస్తే అవన్నీ మీకు అందిస్తామని వరాల జల్లు కురిపిస్తుంటారు. తీరా గెలిచాక మాత్రం చాలా వరకు హ్యాండ్ ఇచ్చిన వారు కూడా లేకపోలేదు. అయితే తాజాగా గోవాలో ఎన్నికల నగారం మోగనుంది. అందులో భాగంగా కాంగ్రెస్ నేత అయిన జ్యోతిరాదిత్య సింధియా తయారు చేసిన ఎన్నికల మేనిఫెస్టో మాత్రం ఒక రేంజ్ లో ఉంది. తనను గెలిపిస్తే లైసెన్స్ ఉన్న ప్రతి స్టూడెంట్ కి 5 లీటర్ల పెట్రోల్ ఫ్రీ అని, దాంతో పాటు ప్రజలకు ఉచితంగా త్రాగునీటిని కూడా సరఫరా చేస్తామని ప్రకటించాడు. ఇక ఫిబ్రవరి 4న గోవాలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అటు ఉత్తరప్రదేశ్ లో కూడా కొందరు కాంగ్రెస్ నాయకులు రానున్న ఎన్నికల్లో తమకు ఓటేస్తే యువతకు స్మార్ట్ ఫోన్స్, మహిళలకు ప్రెషర్ కుక్కర్లు బహుమతిగా ఇస్తామని భారీగా ప్రచారం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా అధిక స్థానంలో గెలుపొందాలనే ఇలాంటి ఎత్తులు వేస్తుందని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో మిగతా పార్టీ నేతలు కూడా ఎన్నికల సందర్భంగా ప్రజలకు మరిన్ని వరాల చెల్లు కురిపించే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. మరి గెలిచాక అవన్నీ ఎంతవరకు నెరవేరుస్తారో వారికే తెలియాలి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం.